అందరికీ క్షేమాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, చురుకుదనాన్నిచ్చి నీ సన్నిధికి రావడానికి నాయన ఈ సమయాన్ని అట్టి సమయాన్ని మాకు అనుగ్రహించిన కొందనాలు ప్రభువా. ఈ రాత్రి నీ సమయంలో నీ సన్నిధిలో ఈ పాటల ద్వారా, నీ స్తుతుల ద్వారా, ప్రార్థనల ద్వారా కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు నీ సన్నిధిలో గడిపిన విధానం బట్టి నీ కొందనాలు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ రాత్రి తండ్రి మరొకసారి మీ దాసులు మీ పక్షం నిలబడి కూడి వచ్చిన మా అందరితోనూ ఉపాస కొడుకులు ఈ రాత్రి మీరు కొన్ని నిమిషాలు మీరు మాట్లాడబోతుండగా మీకు కాపుదల తెచ్చేయండి. ఆత్మ చెబుతున్న సంగతులు చెవుగలిగిన వాడు ఇనుగాకని వర్తమానం మీరు మాట్లాడినారు ప్రభా. నీ కొందనాలు స్తోత్రములు. మీరు చెబుతున్న సంగతులు ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆత్మీయ సంబంధమైన చెవులు కలిగి మేమనైనా అర్థం చేసుకోవడానికి, వినడానికి, జాగ్రత్త పడడానికి నాయన నీ వైపే మా మనసును తలంపులు యావత్తు మా చెవులుంచినట్లుగా సాయం చేయండి. మీ దాసును బలపరిచి రాత్రి కూడిక ద్వారా ఈ ఆరాధన ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. వాక్య పరిచయం ప్రారంభించి ముగింపు వరకు మీరే తోడు నేడుగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రభుని యేసు నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డల ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి వాక్య భాగము యాకోబు పత్రిక యాకోబు పత్రికలో అధ్యాయము 1. ఒకటవ అధ్యాయములో చూడండి, నిన్న రాత్రి చదువుకున్న అదే వాక్య భాగాన్ని మరలా మనము చదువుకుందాము. 5వ వాక్యము నుండి, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమనుష్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చక్కని మాటలండి ఇవి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, చెప్పండి, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని ఏం చెయ్యవలెను? అడగవలెను. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. ఎందుకు? జ్ఞానం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల మనము దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చూడండి, మనం దేవుణ్ణి వేటిని అడుగుతామో అవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. జ్ఞానమే కాదండి, మన కుటుంబంలో ఏదైనా కొదువు ఉన్నట్లయితే వాటిని మనము దేవుణ్ణి అడగాలి. కొదువైన వాటిని, అంటే కొదువు అంటే ఏంటి? కొరత. కొంతమంది ఇంట్లో ఆర్థికము కొదువుగా ఉండవచ్చు, కొంతమంది జీవితంలో జ్ఞానము కొదువుగా ఉండవచ్చు, కొంతమంది జీవితంలో ఆరోగ్యము కొదువుగా ఉండవచ్చు, కొంతమంది జీవితంలో అన్నీ ఉండవచ్చు, సంతానము కొదువుగా ఉండవచ్చు, కొంతమంది జీవితంలో అన్నీ ఉండవచ్చు, అనుభవించటానికి ఐశ్వర్యము లేకపోవచ్చు. ఫస్ట్ మనం నేర్చుకోవలసినది ఏంటంటే, మన జీవితంలో మనకు ఏది కొదువైనదో మనం తెలుసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ఏది కొదువై ఉన్నది, నీ జీవితంలో ఏది కొరతగా కనబడుతుంది, ఆ కొదువైన వాటిని తెలుసుకొని వాటిని మనము దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నాకు ఇది కొదువై ఉన్నది,
నాకు అది కావాలి అని మనం అడగాలి. బైబిల్ ఏమంటుందంటే మనం వేటిని అడుగుతామో వాటిని దేవుడు మనకేం చేస్తాడంట, అనుగ్రహిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏది అడుగుతావో అదే దేవుడు ఇస్తాడు నీకు. నువ్వు వేటిని అడుగుతావో అవి నీకు దేవుడిస్తాడు. ఇక్కడ యాకోబు అయితే మనకు నేర్పే పాట ఏంటంటే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అనగా జ్ఞానము నీకు కావాలి అని దేవుణ్ణి అడిగితే ఆ దేవుడు నీకేం చేస్తాడంట, ఆ జ్ఞానమును నీకు అనుగ్రహిస్తాడు. దేవుని గురించి వాక్యం ఏమంటుందో చూడండి. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడంట. స్తోత్రం చెప్దామా? దేవుడంట ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. కాబట్టి అడిగే విషయములో మనము నమ్మకముతో విశ్వాసముతో మనం అడగాల. దేవుణ్ణి అడగటం నేర్చుకోండి. దేవా నాకు కావాలి, నాకు ఆర్థికము కావాలి, నాకు జ్ఞానము కావాలి, నాకు గర్భఫలము కావాలి, నాకు గృహము కావాలి, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలి. ప్రతి దేవుని బిడ్డలు దేవుణ్ణి అడగటము నేర్చుకోవాలి. 6వ వాక్యంలో చూడండి. అయితే అతడు ఏమాత్రమును సందేహము, ఏంటంటే చెప్పండి, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుణ్ణి అడగటం తప్పు కాదు, కానీ అడిగే వాళ్ళందరూ కూడా ఎలా అడగాలంటే విశ్వాసముతో అడగాలి, నమ్మకముతో అడగాలి, నిరీక్షణతో అడగాలి. మనందరం చూడండి, అడిగేటప్పుడు మనలో సందేహము ఉండకూడదు, అనుమానము ఉండకూడదు. ఎప్పుడైనా చూడండి, అనుమానము, సందేహము ఇవి మన హృదయములో ఉన్నట్లయితే మనము దేవుని యొద్ద నుండి ఏదైనా పొందాలంటే చాలా కష్టం. అందుకే మన లోపల ఉన్న అనుమానమును, మన లోపల ఉన్న సందేహమును, అపనమ్మకమును మనము తీసివేయాలి. దేవుణ్ణి అడిగేవాడు ఎప్పుడైనా సందేహముతో అడగకూడదు, అపనమ్మకముతో అడగకూడదు. మనం ఏదైనా అడగాలనుకుంటే దేవుడు ఇస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ నమ్మకముతో, ఆ విశ్వాసముతో మనము దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు ధారాళముగా దయచేస్తాడు. ఒక జ్ఞానమే కాదు సుమా, మన కుటుంబములో ఏదేది కొదువై ఉన్నదో వాటిని నువ్వు దేవుని సన్నిధిలో అడిగి పొందుకోగలవు. దేవుణ్ణి అడిగిన వారందరూ పొందుకుంటారండి. బైబిల్లో వాగ్దానం ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. చెప్పండి, అడుగుడి మీకు. ఎవరెవరు దేవుణ్ణి అడుగుతారో వారందరికీ దేవుడు ఏం చేస్తాడంట, ఇస్తాడంట. దేవుని బిడ్డలు అడగటము అలవాటు చేసుకోండి. చూడండి, ఎప్పుడైనా మనం దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు ఆయన ఇచ్చాడనుకోండి, మనకు దేవుని మీద నమ్మకం పెరుగుద్ది, దేవుని మీద ఆసక్తి పెరుగుద్ది. మీకు ఒక విషయం చెప్పానా, ఎందుకు దేవుని సన్నిధికి ప్రజలు రావట్లేదు తెలుసా? ఎందుకంటే దేవుని వలన వాళ్ళు ఏం పొందట్లేదు. దేవుని వలన ప్రజలు ఏమీ పొందుకోకపోవటం వలన దేవుని సన్నిధికి రావటానికి ప్రజలు ఇష్టపడట్లేదు. దేవుడు ఎంత గొప్పవాడో ప్రజలు తెలుసుకోకపోవటం వలన ప్రజలు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజల్లో దేవుని మీద నమ్మకం లేదు, ప్రజల్లో దేవుని మీద విశ్వాసం లేదు. దేవుని దగ్గరికి వెళ్తే ఏమీ రాదు అన్న ఒక నమ్మకం కలిగి ఉంటున్నారు. అందుకే చూడు, ప్రజలు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ నేను చెప్తున్నాను, మన అనుకున్నది, మనము ఆశించినది ప్రతిదీ దేవుడిస్తాడు, ప్రతిదీ దేవుడిస్తాడు. అందుకనే దేవుని సన్నిధికి రావటం అంటే నాకు ఇష్టము. 10 మందిని దేవుని సన్నిధికి తీసుకురావాలి, 10 మందిని దేవుని సన్నిధికి రప్పించాలి. అదే నా పట్టుదల. ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తేనే దేవుడు మనకు ఏదైనా ఇస్తాడు.
నేను పోయిన సంవత్సరం మీకు చెప్పాను. పోయిన సంవత్సరం ఏమన్నాను? రానున్న 24వ సంవత్సరంలో సీలింగ్ వేస్తాము, అన్ని పనులు పూర్తి అవుతుంది అని ఎలా నేను చెప్పానో చెప్పినట్లు ఈ సంవత్సరం అన్ని పనులు పూర్తయింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు దేవుని ద్వారా, దేవుడు తన ప్రజల ద్వారా, దేవుడు తన బిడ్డలను ప్రేరేపించడం ద్వారా, దేవుడు తన బిడ్డలకు మంచి మనసులు ఇవ్వటం ద్వారా, వారంతటా వారు తీసుకొని వచ్చి ధారాళముగా ఇచ్చిన కానుకల ద్వారా ఈ పనులన్నీ పూర్తయింది. బైబిల్లో రాయబడి ఉంది కదా, దేవుడంట ధారాళముగా దయచేస్తాడు. చెప్పండి, దేవుడు ఎలాంటి వాడంట? దేవుడు పిసునారి. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుని గుణలక్షణము పిసునారితనము కాదు. సైతాను గుణలక్షణము పిసునారితనం. పిసునారితనం అనేది దయ్యముల గుణలక్షణం. గుర్తుపెట్టుకోండి, దయ్యముల గుణలక్షణం అంట పిసునారితనం. ధారాళముగా ఇవ్వబుద్ధి కాదు, ధారాళముగా గుప్పిళ్ళు విప్పబుద్ధి కాదు. ఇస్తూ ఇస్తూ ఆపటం కూడా దయ్యముల గుణలక్షణం. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత బిగబడుతామో అంతగా అది శాపంగా మారుతుంది. నేను అందుకే చెప్తున్నాను, దేవుని గుణలక్షణం అంట ధారాళముగా దయచేయు ఒక మనస్సు ఉంటుందంట. దేవునిలో పిసునారితనం ఉండదు. నువ్వు ఏది అడుగుతావో దానిని దేవుడు ధారాళముగా దయచేస్తాడు. నువ్వు అడిగిన దానినే దేవుడిస్తాడు, నువ్వు ఊహించిన దానినే దేవుడిస్తాడు. నీ కుటుంబంలో ఏది కొదువై ఉన్నదో దానిని దేవుని సన్నిధిలో అడగటం అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు వివాహం జరగాలనా, దాని కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి. ఒక మంచి వివాహ సంబంధం కొరకు, గర్భఫలము కొరకు ప్రార్థన చెయ్యండి. బైబిల్లో ఎందరో మనకు మాదిరిగా ఉన్నారు. ఇస్సాకు తన భార్య అయిన రెబ్కా గర్భఫలము కొరకు వారు ప్రార్థించారు. బైబిల్ అంటుంది ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థించాడంట. తాను చేసిన ప్రార్థన ఫలితము రిబ్కా గర్భవతిగా మారింది. అలాగనే ఎలిజబెత్, జకరయ్య గర్భఫలము కొరకు ప్రార్థించారు. వారు వృద్ధాప్యములో ఉన్నప్పుడు కూడా దేవుడు వారికి గర్భఫలం ఇచ్చాడు. అలాగనే చూడండి, బైబిల్లో ఆహారము కొరకు ప్రార్థించిన వారు ఉన్నారు. దేవుడు వారి ప్రార్థనను విని ధారాళముగా ఆహారమును ఇచ్చాడు. నేను అందుకే చెప్తున్నాను, నీ కుటుంబములో ఏది కొదువై ఉన్నదో వాటిని ప్రార్థనలో అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుని సన్నిధిలో అడగండి. ఈ ప్రపంచములో మనం ఎవరిని అడగాల్సిన పని లేదు. ఏ నరుని దగ్గరికి వెళ్ళి మాకు సహాయము చెయ్యండి, ఏ రాజకీయవేత్తల దగ్గరికి వెళ్ళి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు సహాయము చెయ్యండి అడగవలసిన పని లేదు. ఎందుకంటే వీరికంటే గొప్పవాడు మన తండ్రి అయిన దేవుడు. స్తోత్రం చెప్దామా? ఆయన మన అక్కరలను, మన అవసరతలన్నిటినీ ధారాళముగా దయచేస్తాడు మనం అడిగినప్పుడు. సో మీ కుటుంబంలో ఏది కొదువై ఉన్నదో ఒక్కసారి గమనించు. నీకు ఏది కావాలనో ఒకసారి గుర్తించు. నీ పిల్లలకి ఏది కావాలా, నీకు ఏది కావాలా, నీ కుటుంబానికి ఏది కావాలా దానిని గమనించు. వాటిని కనిపెట్టి దేవుని సన్నిధిలో మోకాలుని, ప్రభువా నాకు నా కుటుంబానికి ఇది కావాలి, నా పిల్లలకి ఇది కావాలి, ఇది నాకు కొదువై ఉన్నది, ఇది నాకు కొరతగా ఉన్నది, మీరు నాకు ఇవ్వాలి, యేసు నామమున నేను అడుగుతున్నాను, మీరు నాకు ఇవ్వాలి అని ఒక కన్న తండ్రిని అడిగినట్లుగా మనము కన్నీళ్లతో, నమ్మకముతో, విశ్వాసముతో, సందేహము లేకుండా మనం అడిగినట్లయితే మన దేవుడంట మనకు ధారాళముగా దయచేస్తాడంట. స్తోత్రం చెప్దామా? మీకు బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను, చూడండి. సొలొమోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు ఒక కొదువ కనబడుతుంది. ఏమిటి ఆ కొదువ అంటే, జ్ఞానము కొదువై ఉన్నది. చిన్న వయస్సు, తన తండ్రి అయిన దావీదు చనిపోయిన తర్వాత తండ్రి స్థానములో
సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు. దావీదు చనిపోయిన తర్వాత తన కుమారుడైన సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు. అప్పుడు ఆయన నిద్రిస్తున్నప్పుడు దేవాతి దేవుడు కలలో దర్శనము ద్వారా ఆయనతో మాట్లాడుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే ఈ సొలొమోను తన యవన వయస్సులోనే దేవుని యందు విశ్వాసము, ప్రేమ కలిగిన ఒక వ్యక్తి. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. మొదటి రాజుల గ్రంథము అధ్యాయము 3. మొదటి రాజుల గ్రంథము అధ్యాయము 3లో చూడండి. నేను చదువుతాను ఇక్కడ. తర్వాత సొలొమోను ఐగుప్తి రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను. తన నగరును, యెహోవా మందిరమును, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను. కానీ ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు ఉండెను. 4వ వాక్యం నుంచి చదువుదాం మరలా. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు అనగా కల సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, అందుకు సొలొమోను ఇలాగు మనవి చేసెను. ఏమని? నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనముల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు. ఇక మీదట
నీ వంటి వాడొక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుస్వంతుడినిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనిను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ ఏమి చేయించెను. ఇక్కడ చూడండి, దేవుణ్ణి అడిగెను, దేవుడు అతనికి ఇచ్చెను. ఇది నేర్చుకోండి, నేను చెప్తున్నాను. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళందరూ పిచ్చోళ్ళు కాదండి సుమా. నేను పదే పదే చెప్తూ ఉంటాను, చాలామంది బాప్టిషన్ తీసుకొని మగపిల్లలు చర్చికి రావట్లా. మీరు చూడండి, బాప్టిషన్ తీసుకొని ఎవరెవరు చర్చికి రావట్లేదో వాళ్ళకు ఒక్క మంచి జరగట్లేదు. మీరు కావాలంటే కనిపెట్టండి. ఎందుకంటే బైబిల్ అంటది భక్తిహీనుల ఆశ నెరవేరదు. నేను మరలా చెప్తున్నాను, బాప్టిషన్ తీసుకొని మందిరానికి రాని మగపిల్లలకు ఒక్క మంచిది జరగట్లేదు. వాళ్ళంట డబ్బుల కోసము 10 మందిని కాదు 100 మందిని అడిగినా ఒక్కరు సహాయపడట్లేదు. ఎందుకంటే వీరు దేవుని దగ్గరికి రాకుండా మనుషుల దగ్గరికి వెళ్ళటం వలన దేవుడు సహాయము చేసే ఆ మనస్సును కూడా మనుషులకు ఇవ్వకుండా అడ్డుగోడగా నిలబడతాడు. నేను అందుకే చెప్తున్నాను, ఈ సృష్టిలోనే దేవుడంత గొప్ప సహాయము చేసే వ్యక్తి ఎవరు లేరండి. నేను చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరములు అనగా అయ్యగారు చనిపోయిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఈ చేతులారా లక్షల రూపాయలు ఖర్చు, 1 లక్ష 2 లక్ష 3 లక్షలు కాదు సుమా, కొన్ని లక్షల రూపాయలు ఈ చేతులారా ఖర్చు పెట్టాను. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు సమయానికి దేవుడు తన బిడ్డల ద్వారా సహాయము చేస్తున్నాడు. నాకందుకే దేవుడంటే నమ్మకం, నాకందుకే దేవుడంటే ఇష్టం. ఎందుకంటే మనకు సహాయము చేయు దేవుడంట ఆకాశమనే సింహాసనములో ఆసీనుడై ఉన్నాడంట. ఎవరైనా మోకాలుని, దేవా నాకు ఈ సహాయము కావాలి, నాకు ఈ సహాయము కావాలని హృదయపూర్వకముగా సహాయము కోరితేనంట దేవుడు ఆలస్యము లేకుండా సహాయము చేస్తాడు. ఇంత గొప్ప దేవుడి దగ్గరికి మనుషులు ఎందుకు రాలేకపోతున్నారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. శ్రమలైనా పడుతున్నారు కానీ, కష్టాలైనా పడుతున్నారు కానీ, దేవుని దగ్గరికి వచ్చి శ్రమలలో నుండి కష్టములో నుండి విడుదల పొందలేకపోతున్నారు. నేను నిజం చెప్తున్నాను, దేవుని గురించి బైబిల్ ఏమంటుందంటే ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయువాడంట. ఎలాంటి వాడంటే చెప్పండి, పిసునారితనము లేదు దేవునిలో. ధారాళముగా దేవుడు దయచేయువాడై ఉన్నాడు. నీకు ఏది కొదువై ఉన్నదో అది అడుగు. ఫస్ట్ భక్తిహీనతను తొలగించండి. ఒకటే చెప్తున్నా, భక్తిహీనత దేవుని యొద్ద నుండి రావలసిన దీవెనలు ఆశీర్వాదములను రానియకుండా ఈ భక్తిహీనత అడ్డుగా ఉంటుందంట. ఎందుకంటే నేను చాలామంది యవనస్తులను చూస్తున్నాను, బాప్టిషన్ తీసుకొని చర్చికి రాని వాళ్ళు యమ కష్టపడుతున్నారు, కానీ వారు పడే కష్టాలు లోపల దాచుకుంటున్నారు. వాళ్ళు బయటికి షోయింగ్ చూపిస్తున్న, మేకప్ వేస్తున్నారు, ఏదో 1,000 కోట్లు సంపాదించినట్లుగా. ఏమీ లేదాడ. కనీసం కన్న తల్లికి రూపాయి ఇచ్చే గతి కూడా లేదు. నేను చెప్తున్నాను కదా. మేకప్ అంటే ఏంటి? పైన
అందంగా కనబడుతున్నట్టుగా బాగున్నట్లుగా నటిస్తున్నారు. లోపల భయము, వేదన, చింత. ఎందుకు? దేవుని సన్నిధికి రాలేకపోవటం. భక్తిహీనత వలన దేవుని సన్నిధిలో నుండి రావలసిన ప్రతి మేలులు రాకుండా అడ్డుగోడగా ఉంటుందంట. అందుకే చూడు, భక్తిహీనుల కోరిక భంగం అంటే ఏంటి? నెరవేర్చబడదు. మనం ఏది కోరుకుంటామో అది నెరవేరదు. నీతిమంతులు ఆశించినదే వానికి దొరుకును. భక్తి పరులు ఆశపడతారు, అది దేవుడు వారికి ఇస్తాడు. కానీ భక్తిహీనులకు వాళ్ళ ఆశ నెరవేరదు. వాళ్ళు ఎంత ఆశపడ్డా, వాళ్ళు ఎంత కోరినా అది వెనకపోతూ ఉంటుందంట. అందుకే భక్తిహీనత చాలా ప్రమాదకరమైనది. ఇక్కడ చూస్తున్నాం కదా, దావీదు కుమారుడైన సొలొమోను నిద్రలో దేవుడు అడుగుతున్నాడు కలలో, సొలొమోను నీకు నేను ఏమి ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు? దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలా? సేమ్ అదే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అడుగుతున్నాడు, నీకేం కావాలా? నీ కుటుంబానికి ఏం కావాలి? నీ పిల్లలకి ఏం కావాలా? దేవుడంట ఎప్పుడు చూసినా మనల్ని అడుగుతాడంట, మనకేం కావాలి? వెంటనే సొలొమోను జ్ఞానము కావాలి, వివేకము గల హృదయము కావాలి, తెలివి కావాలి, నీ ప్రజలకు సరి అయిన న్యాయము చేయటానికి, మంచి తీర్పు తీర్చటానికి నాకు వివేకము గల హృదయము కావాలి అని దేవుణ్ణి అడిగాడు. అతడు అడిగిన కోరికను దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే మనందరిలో డబ్బు కావాలి, పిల్లలు గొప్పగా మారాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, దురాశ కలిగి మనం అడుగుతూ ఉంటాం. కానీ సొలొమోను దురాశపరుడు కాదు, న్యాయముగా అడిగాడు. నీ ప్రజలకు నేను న్యాయము తీర్చాలి అంటే నాకు తెలివి కావాలి, హృదయము కావాలి, వివేకము కావాలి. అందుచేతనే అతడు అలా అడిగాడు. దేవుడు వెంటనే అతని మనవిని, అతని కోరికను మన్నించాడు, అతని కోరికను మెచ్చుకున్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసునా? నువ్వు అడిగినట్లుగా నేను వివేకము గల హృదయమునిస్తాను, జ్ఞానమునిస్తానన్నాడు. అలాగనే నువ్వు అడగని ఐశ్వర్యమును, ఘనతను, దీర్ఘాయుస్సు ఇవి కూడా ఇస్తానన్నాడు. సొలొమోను అడిగింది ఒకటి, దేవుడు వాటితో పాటు 3 ఎక్స్ట్రా ఇచ్చాడు. 1 ఐశ్వర్యము, 2 ఘనత, 3 దీర్ఘాయుస్సు. గుర్తుపెట్టుకోండి, ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయుస్సు ఇవి ఎవరు ఇచ్చారంట సొలొమోనుకి? అంటే దేవుడు ఐశ్వర్యమే ఇస్తున్నాడు మనకు, దేవుడు ఘనతనిస్తాడు, దేవుడు దీర్ఘాయుస్సు ఇస్తాడు. ఇవి 3 దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఆ రోజు నుండి సొలొమోను గొప్ప ధనికుడయ్యాడు, గొప్ప జ్ఞానవంతుడయ్యాడు. అతని జ్ఞానమును వినటానికి ప్రపంచములో ఉన్న రాజులందరూ కూడా సొలొమోను ముందు నిలబడతారంట. సొలొమోను మాట్లాడుతున్న మాటలు వినటానికి, ఆయన నోటి నుండి వస్తున్న మాటలు వినటానికి భూలోకములో ఉన్న రాజులందరూ వచ్చి ఆయన మాటలు వినటానికి వస్తారంట. వచ్చేవాళ్ళు ఒట్టి చేతులతో రాకుండా కానుకలను తీసుకొని వచ్చి ఆయన మాటలు విని కానుకలను సమర్పించి వెళ్ళేవాళ్ళంట. చూడండి, నేను చెప్తున్నాను, ఐశ్వర్యము కానీ, ఘనత కానీ, దీర్ఘాయుస్సు కానీ దేవుడిస్తేనే నీకు నాకు అది కలుగుద్ది. అందుకే బైబిల్ ఉంటుంది, ఐశ్వర్యము పొందుటకు ప్రయాసపడకము. నీవు ఐశ్వర్యము పొందుటకు ప్రయాసపడకము. నీవు ఎప్పుడు ఐశ్వర్యము పొందుటకు ప్రయాసపడుతావో అప్పుడంట ఆ ఐశ్వర్యానికి రెక్కలు మొలిసి నీ యొద్ద నుండి ఎగిరిపోతుందంట. అలా కాకుండా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే ఖచ్చితంగా దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు ఘనత ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు దీర్ఘాయుస్సు ఇస్తాడు. ఇవి దేవుడి వలన మాత్రమే మనకు కలుగుతుంది. నేను అందుకే నమ్ముతా ఉంటాను, ఐశ్వర్యమైన, ఘనతైన, దీర్ఘాయుస్సైన, ఆరోగ్యమైన, తెలివి అయిన,
వివేకమైన, జ్ఞానమైన అది మనంతటా మనము చదివి సంపాదించుకునేది కాదు. అది దేవుని వలన మనకు కలిగేది. ఎవరు దేవుని సన్నిధిలో మోకాలు ఊని అడుగుతారో దేవుడు వారికి ఇస్తాడు. ఎవరు దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకుంటారో దేవుడు వారికి ఇస్తాడు. నేను ఇప్పుడు ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను చూడండి. యవనస్తులు ఎంతమంది మగపిల్లలు మన చర్చిలో బాప్టిషన్ తీసుకొని చర్చికి రాకుండా ఉంటున్నారో రాసి పెట్టుకోండి. వాళ్ళకు ఒక్క మంచిది కూడా జరగదు. మీరు ఇంటికి వెళ్ళి ఫస్ట్ మీ పిల్లలతో మాట్లాడు. నీకు మంచిది జరగకపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే నువ్వు బాప్టిషన్ సమయంలో మొక్కుబడి చేసావు. కుడికి ఎడమకు నేను తప్పను, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నేను దూరం అవ్వను అని నువ్వు మాట ఇచ్చావు. నువ్వు మాట ఇచ్చి తప్పావు గనుక దేవుని వలన నీకొక్క మేలు జరగదు. అతనికి జరగదు, అతనిని చేసుకున్న అమ్మాయికి కూడా కీడే. నేను చెప్తున్నాను, నేను దైవజనుణ్ణి, నేనేం చెప్తానో అదే జరుగుద్ది. అతనికి మేలు జరగకపోవటానికి మెయిన్ కారణం గర్వహంకారముతో దేవునికి దూరం అవటం. ఇంకా రాను రాను పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన అతనికి డబ్బులు దొరకక అప్పులు అడగటము, అనేకులను అడగటము. ఒకవేళ అడిగి ఏదైనా పని ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతుంది, మోసం అవుతుంది. మన చర్చికి వస్తున్న మగపిల్లలు నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు చూడు, దూరమైన వాళ్ళకి ఒక్క మంచి జరగట్లేదు. చివరికి వాళ్ళు గడ్డాలు పెంచుకోవటమే, చివరికి వాళ్ళకి ఒక్క మంచిది జరగదు. ఎందుకు చెప్తున్నానంటే మేలు చేయు దేవుని దగ్గరికి రాకుండా ఆ దేవునికి దూరం అవటం వలన మంచిది జరగదు. దేవుడు ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. సొలొమోను ఎవరండి? వాళ్ళ అమ్మగారు ఎవరు? బత్షెబ, ఒక సాధారణమైన స్త్రీ. ఆమె అందాన్ని చూసి దావీదు చేసుకోవటం వలన దావీదు భార్యగా మారింది. అటువంటి బత్షెబకు కుమారుడుగా జన్మించాడు ఈ సొలొమోను. సొలొమోను అంటేనే అందరికీ ఒక చిన్న చూపు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారిని బట్టి. వాళ్ళ అమ్మగారు చిన్న కుటుంబానికి చెందిన ఒక స్త్రీ, ఒక సాధారణమైన సైనికుడి యొక్క భార్య. ఒకరోజు ఆమె స్నానం చేస్తున్నప్పుడు దావీదు చూసి మోహించాడు. ఆమె అందాన్ని చూసి ఆశపడ్డాడు. ఆయన రాజు గనుక ఆమెను తన దగ్గరికి పిలిచి ఆమెతో శయనించాడు. అందువలన ఆమె గర్భవతిగా మారింది. ఆమె గర్భము ధరించిన తర్వాత ఈ విషయం తెలిసిన దావీదు ఆమె భర్తను చంపించి తర్వాత ఆమెను అక్రమముగా భార్యగా చేసుకున్నాడు. అప్పుడు దేవుని కోపము రగులుకున్న దాని వలన ఆ కడుపులో ఉన్న బిడ్డ వెంటనే చనిపోయింది. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత దావీదు ఉపవాసముతో పశ్చాత్తాపపడి తన తప్పును, తన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు దావీదుని క్షమించాడు. క్షమించిన తర్వాత బత్షెబాలు యథాప్రకారంగా దావీదుకు భార్యగా మారింది. అప్పుడు మరలా ఆమె రెండో గర్భము ధరించింది. అప్పుడు సొలొమోను పుట్టాడు. సొలొమోను పుట్టిన తర్వాత దావీదుకి ఎంతోమంది భార్యలు ఉన్నారు. వాళ్ళందరి కుమారులు సొలొమోనును నీచంగా చూసేవాళ్ళు. సొలొమోనును ఒక వేశ్య కుమారుడిగా, వ్యభిచారములో పుట్టినవాడుగా దావీదు పిల్లలందరూ చాలా తక్కువ చూపు చూసేవాళ్ళు. అందుచేత సొలొమోను చిన్నప్పటి నుంచి నలిగిపోయాడు. ఎందుకంటే మనల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తే ఎంత బాధ కలుగుద్ది. సొలొమోనును అలా చూడటం వలన చిన్నప్పటి నుంచి నలిగిపోయాడు. అందుకనే సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచాడు. అంటే దాని అర్థం ఏంటి? యవన వయస్సులో నుండి అతడు ఎవరి మీద ప్రేమను ఉంచాడంట? దేవుని మీద ప్రేమ ఉంచాడు. దేవుణ్ణి ప్రేమించాడు ఎక్కువగా సొలొమోను. కానీ దేవుడు పై రూపమును చూసువాడు కాదు, అంతరంగాన్ని చూస్తున్నాడు. సొలొమోను హృదయములో దేవుని మీద ప్రేమ ఉండటం దేవుడు చూశాడు. అప్పుడు దేవుడు సొలొమోనును ఎంచుకున్నాడు దావీదు తర్వాత స్థానములో. అందుకని దావీదు చనిపోయిన తర్వాత అతని స్థానములో
వాస్తవానికి అబ్షలోము రాజు అవ్వాలి, కానీ అబ్షలోము కాక సొలొమోను ఎందుకు రాజు అయ్యాడంటే, సొలొమోను చిన్నప్పుడు నుండి ఎవరి మీద ప్రేమ ఉంచాడంట? నిజంగా నేను చెప్తున్నాను, ఎవరు చిన్నప్పటి నుంచి దేవుని మీద భయము ప్రేమ కలిగి ఉంటారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. దేవుడు సొలొమోనును రాజుగా ఎంచుకున్నాడు. కాబట్టి సొలొమోను దేవుణ్ణి అడుగుతున్నాడు, నాకు వివేకము గల హృదయము కావాలి, మంచి పరిపాలన ఇవ్వాలి ప్రజలకు, మంచి న్యాయము చేయాలి ప్రజలకు. నేను బాలుడను, అనుభవం లేనివాణ్ణి, నాకు సహాయము చెయ్యమని అడిగాడు. వెంటనే దేవుడు అతనికి వివేకము గల హృదయమును తెలివిని ఇచ్చాడు. దానితో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు, దానితో పాటు ఘనతనిచ్చాడు, దానితో పాటు దేవుడు దీర్ఘాయుసు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, సొలొమోను అంటే ప్రపంచమంతటా ఆ పేరు వినబడ్డది. కారణం ఏంటి తెలిసిన? ఒక మనిషి దేవుణ్ణి హెచ్చిస్తేనంట ప్రపంచమంతటా వినబడినట్లుగా అతని పేరును గొప్పగా చేస్తాడంట. అందుకే నేను చెప్తున్నా, దేవుని వలన ఎదిగిన వాడు గొప్పవాడు అవుతాడండి. నువ్వు చదువు కష్టపడిరా, నీ ఊరు తప్ప, నీ ప్రాంతం తప్ప నీ పేరు ఎవరికి వినబడదు. దేవుని వలన ఎదిగితే వాడు గొప్పవాడుగా ఎదుగుతాడు. వాడి పేరంట దేశ దేశాలు వినబడతాయి, గ్రామ గ్రామాలు వినబడతాయి. ఎందుకంటే దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తే గొప్పవాడుగా చేస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, నీ బిడ్డలకు చెప్పి మందిరానికి రప్పించుకో, నీ పిల్లలతో మాట్లాడు, నీ కుమారులతో మాట్లాడు, నీ యవనస్తులతో మాట్లాడు, నీ భర్తతోనూ మాట్లాడు. తగ్గించుకొని దేవుని మందిరానికి వస్తే నేను ఒక్కటే చెప్తాను, దేవుడు వెంటనే కనికరముతో నీకు నీ కుటుంబానికి మేలు చేస్తాడు. నా చిన్ననాటి నుండి నేను అదే చూస్తూ ఉన్నాను. దేవుని వలన నేను మేలు పొందాను, దేవుని వలన నేను సహాయం పొందాను, దేవుని వలన నేను అద్భుతాలు చూశాను. నేను అందుకే చెప్తాను, కష్టపడాల్సిన పని లేదు, పరుగులెత్తాల్సిన పని లేదు, ఎండకు తిరగాల్సిన పని లేదు. ఎందుకంటే నాకు సహాయం చేయు దేవుడు సింహాసనములో కూర్చొని ఉన్నాడు. మనల్ని మనం తగ్గించుకొని, తండ్రి నాకు సహాయము చేయి అని ఒక్క మాట పలికితే ఆలస్యము లేకుండా మన తండ్రి అయిన దేవుడు దిగి వచ్చి మనకు సహాయము చేస్తాడు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను. రేపు పిల్లల గురించి కానీ కుటుంబం గురించి భయపడాల్సిన పని లేదు. నేను ఈరోజే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, 3 పిల్లలకి మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు. 3 బాగుంటారు, 3కి మంచి జీవితం దేవుడిస్తాడు. 3 నాకంటే గొప్పగా ఉంటారు, నాకంటే అన్ని విషయాలలో టాపులో ఉంటారు. ఇంత ధైర్యంగా నేను ఎలా చెప్పగలను? నిరీక్షణ, నమ్మకముతో, విశ్వాసముతో నేను చెప్పగలను. ఎందుకంటే నేను దేవుని యందు నమ్మకం ఉంచిన వాణ్ణి, బైబిల్ని నమ్మిన వాణ్ణి, వాక్యాన్ని నమ్మిన వాణ్ణి. బైబిల్ అంటుంది కదా, నీ సంతానము నీ శత్రువుల గవిని ఏం చేసుకుంటారంట? స్వాధీనపరుచుకుంటారు. నీ సంతానము ఇసుక రేణువ వలె ఉండును, నీ సంతానము ఆకాశమందున్న నక్షత్రముల వలె ఉంటారంట. నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానములు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును కదా. వారిలో ఒంటరి అయిన వాడు ఏమవుతాడంట? 1000 మంది అగును. బలహీనుడైన వాడు బలమైన దేశముగా మారుతాడంట. స్తోత్రం చెప్దామా? ఈ వాగ్దానములను నేను నమ్ముతున్నాను, ఈ వాక్యములను నేను నమ్ముతున్నాను. అందుకే నేను చెప్తున్నాను, జ్ఞానము, వివేకము, తెలివి ఇవన్నీ కూడా నీలో కొదువుగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఇస్తాడండి. నీ కుటుంబానికి కావలసినది, నీ పిల్లలకు కావలసిన దేవుడు ఇస్తాడు. నేను ఎప్పటికీ చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. నీకు మంచిది జరగకపోవటానికి కారణం, నీకు జరగవలసినవి అన్నీ వెనకబడటానికి కారణం బహుశా అది నీ భర్త అయి ఉండవచ్చు. నీ భర్త వలన నీకు అన్ని నష్టమే కలుగుతుంది, నీకు అన్ని చెడే జరుగుతుంది. అతనిలో ఉన్న గర్వ అహంకారము ఉన్నంత వరకు, నీకు ఈ భూమిలో ఉన్నంత వరకు ఒక్క మంచిది జరగదు.
మీరిద్దరు ఏకాత్మ కలిగి మిమ్మల్ని మీరు తగ్గించుకొని క్రమముగా దేవుని సన్నిధిలో ఉంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, మీకు భవిష్యత్తే ఉండదని. బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. దేవుడంట అహంకారులను ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడు. నేను చెప్తున్నానండి, మనిషి ఎదిరించినా తట్టుకోగలం, ఎమ్మెల్యే ఎదిరించినా తట్టుకోగలం, ముఖ్యమంత్రి ఎదిరించినా తట్టుకోగలం, ప్రధానమంత్రి ఎదిరించినా తట్టుకోగలం. కానీ దేవుడు మనిషిని ఎదిరించటం మొదలు పెడితే ఈ సృష్టిలో ఏ మానవుడు కూడా ఏం చేయలేడంట, బతకలేడు. అందుకే నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే, మనం ఎప్పుడు లోబడుతామో అప్పుడే మనకు మన కుటుంబానికి అన్ని మంచి జరుగుతుంది. ఎప్పుడు గర్వ అహంకారము కలిగి ఎదిరిస్తామో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనకు చెడు, కీడు, ప్రమాదము పొంచి ఉంది. నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు కొంతమందితో సూటిగా మాట్లాడాడు, కొంతమందితో దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. ఈ యంత్ర శబ్దము ద్వారా ఒకవేళ నువ్వు బాప్టిషన్ తీసుకొని మందిరానికి రాకుండా ఇళ్ళల్లోనే మూలుగుతూ రోడ్ల మీద తిరుగుతూ ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నేను నీతోనే మాట్లాడుతున్నాను, నీకు మంచిది జరగదు. నువ్వు ఎప్పుడు తగ్గించుకొని ప్రతి విశ్రాంతి దినము మందిరములోను, ప్రతి దినము వాక్యం వినుటకు సన్నిధికి ఎప్పుడు వస్తావో అప్పుడే నీకు, నీ కుటుంబానికి, ప్రతిదానికి మంచిది జరుగుద్ది. లేనట్లయితే నీకు మంచిది జరగదు, నువ్వు ఎదురు చూసినా జరగదు. బైబిల్ అంటది కదా, మంచిది మేలైనది నీ ముందు ఉన్న అది నీ కంటికి ఏమవుతుందంట? కనబడదు. బైబిల్ ఉంది చూడు, మేలైనది నీ ముందే ఉంటుందంట, కానీ నీ కంటికి అది ఏమవుతుందంట? కనబడదు. రీజన్ ఏంటి? నువ్వు దేవుని మీద ఆధారపడక నీ మీద, నీ బలము మీద నువ్వు ఆధారపడుతున్నావు. అందువలన దేవుని సన్నిధిలో ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా మనము ఆశీర్వదించబడతాం. లేచి నిలబడండి. వినిన ఈ మాటలను బట్టి మన రెండు చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. అందరు కొద్ది క్షణము స్తుతించండి. దేవుని బిడ్డలైన మనమందరము కొద్ది క్షణము స్తుతించుదాము దేవుని సన్నిధిలో. హల్లెలూయా, స్తోత్రములు. యేసయ్యా నీకే వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు. యేసు నీకే వందనాలు, స్తోత్రములు. ప్రభువా నీకే వందనాలు, 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 స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, నీకు ఏది కొదువై ఉన్నదో వాటిని దేవుని సన్నిధిలో అడుగు. నీకు ఏది కొదువై ఉన్నదో వాటిని దేవుని సన్నిధిలో అడుగు. అడిగేవారు ధారాళముగా అడగండి, నమ్మకముతో అడగండి. కానీ దేవుని సన్నిధికి రాకుండా భక్తిహీనత కలిగి ఉన్నట్లయితే ఆ భక్తిహీనత వలన మనం ఏది అడిగినా మనకు దొరకదు, మన ఆశించేది మనకు దొరకదు. ఎందుకంటే భక్తిహీనుల ఆశ భంగమైపోగును అని వాక్యములో రాయబడింది. ప్రమాదకరమైనది భక్తిహీనత, ప్రమాదకరమైనది భక్తిహీనత. ఈ భక్తిహీనత ఎవరిలో ఉన్నదో అది పురుషుడై ఉండవచ్చు, స్త్రీ అయి ఉండవచ్చు. ఈ భక్తిహీనత ఉన్నంత వరకు ఆ కుటుంబానికి, ఆ యొక్క జీవితానికి ఒక్క మేలు జరగదు. నేను చెప్తున్నా,
భక్తిహీనతను తీసివేయండి. భక్తిహీనతను తీసివేయండి. భక్తిహీనుడు తమ మార్గములను విడిచినట్లయితే దేవుడు కనికరము కలిగి దయ కలిగి క్షమిస్తాడని వాక్యములో రాయబడి ఉన్నది. మన కుటుంబంలో భక్తిహీనత ఉన్నంత వరకు మంచిది జరగదు. హల్లెలూయా, స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. నిజంగానే భక్తిహీనత వలన మాకు ఒక్క మంచిది జరగదు ప్రభువా. భక్తిహీనత వలన మేము కోరినది, మేము ఆశించినది మాకు దొరకదు. కాబట్టి నీ బిడ్డలైన మేము భక్తిహీనతను విడిచిపెట్టి నీ వైపు తిరుగుటకు సహాయము చెయ్యండి. నీ సన్నిధికి రావుటకు సహాయము చెయ్యండి. ఎంతోమంది బాప్టిజం తీసుకొని గర్వహంకారముతో ఇండ్లల్లో మూలుగుతున్న పురుషులను బట్టి ప్రార్థిస్తున్నాను. వారి యొక్క జీవితంలో ఇప్పటికే శ్రమలు పడుతున్నారు. ఇప్పటికే రాబడి లేకుండా చాలా బాధపడుతున్నారు. వారిని గద్దించమని వేడుకుంటున్నాము తండ్రి. నీ సన్నిధికి పరుగులెత్తుటకు సహాయము చెయ్యండి. ఇదిగో రేపు రాత్రి జరుగుతున్న కోడికను, ఆదివారము జరుగుతున్న ఆరాధనను చేతికి అప్పగిస్తున్నాను. ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ ఎండ వేళలో ప్రభువా ఎవరికి ఎలాంటి అలసట, బలహీనత, వేడిమి అనేది తగలకుండునట్లుగా ఈ వేడి వాతావరణమును సల్లార్చమని వేడుకుంటున్నాం. విన్న మాటలను బట్టి నీ బిడ్డలు తిరిగి వెళ్ళి నీ సన్నిధిలో కన్నీరు కార్చుటకు, నీ సన్నిధిలో ప్రార్థించుటకు సహాయము చేయండి. నీ సన్నిధికి అనేకులు పరుగులెత్తుటకు సహాయము చేయండి. ఇదిగో గర్వహంకారమును తీసివేయండి. అదేవిధంగా తండ్రి, ఏది కొదువై ఉన్నదో వాటిని నీ సన్నిధిలో అడిగి పొందుటకు సహాయము చెయ్యమని, వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.